కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాల. సరే, అందరికీ నమస్కారాలు. మనం 2-3 ఇష్యూస్ మీద ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన జనసేన అధ్యక్షుడు రియాజ్ గారు, అదేవిధంగా ఏదైతే రేపు 17వ కార్యక్రమానికి అబ్జర్వర్గా మన నియోజకవర్గం వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు చిట్టుబాబు గారికి, అదేవిధంగా రంగరాజు గారికి, తిరుపతిరావు గారికి, మన బెజవాడ వెంకటేశ్వరరావు గారికి, మన పెద్దల మంత్రి శ్రీనివాసరావు గారికి, ఎనుకొండ సుబ్రహ్మణ్యం గారికి, రమేష్ గారికి, టీవీ శ్రీరామ్మూర్తి గారికి, చిట్టెం ప్రసాద్ గారికి, కొల్లిపల్లి సురేష్ గారికి, శశికాంత భూషణ్ గారికి, ముత్తమ్మ శ్రీని గారికి, పల్లపోతు వెంకటేశ్వర గారికి, కొద్దిలి శ్రీనివాసరావు గారికి, కామపల్లి శ్రీనివాసరావు గారికి, అగ్గయ్యరాజు గారికి, రాంబాబు గారికి, అదేవిధంగా బండారి మదన్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు కానీ ఇక్కడికి చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 3 ఇష్యూస్ మీద, ఎందుకంటే మండలాలకి 2 అబ్జర్వర్ని, టౌన్కి 1 అబ్జర్వర్ని, నియోజకవర్గానికి 1 అబ్జర్వర్ని ఈరోజు స్టేట్ ఆఫీస్ నుంచి, ఎప్పుడు కూడా మీకు అన్నీ కూడా తెలుసు, మనం
తెలుగుదేశం పార్టీలో ఆనవాయితీగా ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం జరిగేటప్పుడు కోఆర్డినేషన్ చేసుకోవడానికి, ఏ విధంగా మనం ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోవడానికి ఎట్లా ఆర్గనైజ్ లేదు ఇవన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటుంది. దానికి ఈరోజు ఆయన చిత్తూరు జిల్లా నుంచి మన కోసం చిట్టుబాబు గారు వచ్చారు. కాబట్టి ఆయన ఏదైతే మన నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వచ్చాడో ఆయన వచ్చిన నమ్మకాన్ని మనందరం కూడా ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకుండే పరిస్థితులు కూడా మీ అందరూ కూడా తెలుసు. మనకి ఒక ఉండే పరిస్థితులు, ఒక సైకో జగన్ పరిపాలన ఏ విధంగా ఉందో కూడా మనందరికీ తెలుసు. ఈ రోజుకి ఇంకా 2-3 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంటే కూడా ఎవరన్నా పార్టీలోకి చేరుతున్నారు అంటే వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వస్తున్నాయి. వాళ్ళెవరో మనకి ఇందాక ఒక అతను మన ఆల్రెడీ పార్టీలో చేరుంటే ఇల్లు కట్టుకుంటుంటే ఇల్లు ఆపేశారంట. అదేవిధంగా ఎవరన్నా చేరుతూ ఉంటే వాళ్ళని ఇబ్బందులు పెట్టి అధికారులను దుర్వినియోగం చేస్తా కేసులు పెట్టి ఇవన్నీ కూడా ఇబ్బందులు పెడుతున్నారు, బలవంతం కూడా చేస్తున్నారు. కాబట్టి అలాంటి ప్రభుత్వం పోవాలనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి. అందుకే నేను ఇందాక చెప్పాను, మన హౌస్ కానీ అవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే రేపు అవసరం అయితే అందరం కలిసి ఏ డిపార్ట్మెంట్, కార్పొరేషన్ అయితే కార్పొరేషను, లేకపోతే ఎంఆర్ఓస్ ఎవరి కోసం ఆపుతారా, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళనే నిలదీసే పరిస్థితి రేపు చేయబోతున్నానని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే విచ్చలవిడి అవుతుంది. వీళ్ళు పోలీసు వాళ్ళని పెట్టుకొని వాళ్ళేదో చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు అని చెప్పేసి దానికి ఏదో గొడుగులు ఇస్తే దానికి పోలీసు వాళ్ళని పంపించి గొడుగులు కూడా తీపించే పరిస్థితిలో ఉన్నారంటే వీళ్ళు ఎంత దారుణమైన సైకో పరిస్థితిలో ఉన్నారనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా తోపుడు బళ్ళు ఇస్తే తోపుడు బళ్ళు కూడా ఇక్కడ పెట్టకూడదు, అక్కడ పెట్టాలని చెప్పేసి వాళ్ళని బెదిరించేసే పరిస్థితులు వస్తే వీళ్ళు ఏదో నియంత పాలన మాదిరి, లేకపోతే శాశ్వతంగా ఈ జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు, లేకపోతే అధికారులంతా వాళ్ళు ఊడిగలు చేసే పరిస్థితుల్లో ఉంటారనే ఆలోచనతో ఇంకా కూడా వీళ్ళు అహంకారంగా బిహేవ్ చేస్తారంటే దీన్ని ఏం చేయాలనేది కూడా మనం అందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. మన కళ్ళ ముందు ఎప్పుడూ లేని సంస్కృతి కూడా ఒంగోలులో తీసుకొచ్చారు. ఆ విధంగా తీసుకొస్తున్నా కూడా ఇప్పుడు 14 నాగరాజే కదా, నాగరాజు వచ్చి ఈరోజు అయినా కూడా ఆయన 500 మందితో నేను ప్రోగ్రాం పెడతాను, ఇవాళ మంచి రోజు అని చెప్పి ఆయన వచ్చి పార్టీలో చేరాలంటే వాళ్ళ మీద పరిస్థితులు ఎలా ఉన్నాయనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమందికి ఏమో 5,000 10,000 ఇచ్చేసి డబ్బులు ఇచ్చి కండలు వేసి ఫోటోలు పెడుతున్నారు. అదేవిధంగా మనం ఎవరికి కూడా ₹1 ఇచ్చే పరిస్థితి కాదు. అభిమానం మీద ఉండే ఇబ్బందుల మీద ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూడండి, ఎవరెవరు ఇంకా ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. అప్పుడు వీళ్ళు ఈ పోలీసు వాళ్ళు కానీ లేకపోతే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరు చేసే పరిస్థితులు ఉండవని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ వ్యవస్థ పోవాలి. ఈ వ్యవస్థ పోవాలంటే ఒక మార్పు రావాలి. రాష్ట్రంలో కూడా అనేక సంఘటనలు మనం కూడా చూసాం. ఆ పరిస్థితుల నుంచి బయటికి రావాలంటే అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఇవన్నీ కూడా కలిసి ఈరోజు మనం ఎన్నికలకి అందరం కూడా కలిసి వెళ్ళటం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అంటే ఈరోజు ఉండే పరిస్థితులను బట్టి ఏ విధంగా ఉందో అందరం కూడా కలవకపోతే ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. రేపు ఇప్పుడు 25% చూసాం ఆ సైకోని. రేపు పొరపాట్లు ఏదైనా జరిగిందంటే 75% ఏ విధంగా ఉంటుందో కూడా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ చిన్న సైకో ఒకడు ఉన్నాడు, ఇందాక మనం చెప్పినట్టు మన రియాజ్ చెప్పాడు. అతను ఇంకా అతనికంటే టూ మచ్ అయిపోయాడు. ఇతను ఎవరెవరు ఏంది పొద్దున్న లేసే ఇదే పని, మా ఇంటికి ఎవరు వచ్చారు, మా ఇంటికాడ ఫోటోలు కూడా పోతున్నాయంట. అది ఎవరు చేస్తున్నాడో, ఎవరు పెట్టాడో, ఇంటి దగ్గర ఉండే వాళ్ళ ఫోటోలు ఎవరైనా వచ్చి మాట్లాడిపోయారంటే వాళ్ళకి ఫోటోలు పోతాం, ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంటికి పోతాం. ఏంటి మర్యాదగా వస్తావా, లేకపోతే నీకు గంజా కేసులు పెడతామని కూడా బెదిరించే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు అందరం కలిసి ఈరోజు పోరాడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు కలుసుకోవటం, వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చారనేది కాదు, ప్రభుత్వం ప్రజలు బాగుండాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి. ఏదైనా 20 సంవత్సరాలు ఈ సైకో ముఖ్యమంత్రి వల్ల మనం వెనకబడ్డాం. దాన్ని మళ్ళా స్ట్రీమ్లైన్ చేయాలంటే మనం అందరం కూడా కలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా కలిశారు. కలిసిన తర్వాత మొట్టమొదటి సభ ఇది చిలకలూరుపేటలో జరిగేది. దాన్ని మనం అందరం కూడా మన బాధ్యతగా మనం అందరం కూడా జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది.
ఏదైతే మన మహానాడు ఆ రోజు ఒంగోలులో పెడితే ఒంగోలు మనది చిన్నది, అకామిడేషన్ ప్రాబ్లం, అన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పేసి అనుకున్నాం. దానికి కూడా మించి ఎప్పుడూ జరగని మహానాడు, ఇన్ని సంవత్సరాలు మహానాడు జరిగిన దాంట్లో ఏ రోజు కూడా ఇంకా జరగబోయే దాంట్లో కూడా గుర్తుండేలాగా మన ఒంగోలు మహానాడు చేసుకున్నామని చెప్పి కూడా మీ అందరూ కూడా మనం చూసాం. దాన్ని ఈ రోజుకి కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా లోకేష్ కానీ, వీళ్ళందరూ కూడా కనపడ్డప్పుడల్లా చెప్తారు ఒంగోలు ఇంత బాగా చేశారని. యువగలం అదేవిధంగా చేశాం. అదేవిధంగా మన రైతులు ఏదైతే అమరావతి రైతులు మన మహిళలంతా కూడా నడుస్తూ వాళ్ళు వస్తే వాళ్ళకందరం కూడా సంఘీభావం చేసి దానికి ఎంతో గ్రాండ్ సక్సెస్ చేసి దాని కూడా కార్యక్రమాలు కూడా మనం బాగా చేసాం. ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక చిత్తశుద్ధితోటి మనం అంతా కూడా కరెక్ట్గా మనం తీసుకోవటం, కరెక్ట్గా యూనిటీగా మనం పనిచేసుకోవటం వల్లే మన ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ అవుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఏదైతే ఉందో డివిజన్ వైజ్గా మనకి ఎన్ని కావాలి, ఆల్రెడీ 240 బస్సులు బుక్ చేసేసాం. 240 బస్సుల్లో మనకి ఎంతమంది ఏ డివిజన్కి ఎన్ని కావాలి, అదేవిధంగా ఏ గ్రామానికి ఎన్ని కావాలో కూడా ఇవన్నీ కూడా మనకి మన లెక్క చెప్పండి. అయిపోయిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు మన డివిజన్ ప్రెసిడెంట్ ఉంటే మీరు క్లారిటీగా చెప్తే దాన్ని కూడా మనం ఇంకా కావాలంటే బుక్ చేద్దాం, లేదంటే దాంట్లో తగ్గించాలన్నా ఎట్లా చేయాలనేది కూడా మీ అందరూ కూడా కూర్చొని దాన్ని ఒకసారి తెలియపరచాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ 17 దీన్ని సీరియస్గా తీసుకోండి. మహిళలు కూడా ప్రత్యేకంగా మన పార్టీలోనే తిరిగేవాళ్ళు కాదు, ఈరోజు జనసేన వాళ్ళు ఉన్నారు, బీజేపీ ఉన్నారు, అదేవిధంగా బయట ఇళ్లలో ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ అందరూ కూడా మన వాళ్ళకి పాసులు కూడా అన్నీ కూడా మనకి ఇబ్బంది లేకుండా కూడా తీసుకుంటాం. ఎందుకంటే సెక్యూరిటీ ఆయన ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి దాని సెక్యూరిటీ కూడా టైట్గా ఉంటుంది కాబట్టి దానికి ఎట్లా మనం జాగ్రత్తలు చేసుకోవాలో అవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుంటాం. మనకి పోయేటప్పుడు మనం ఇక్కడ అందరం కూడా కలిసి భోజనం చేసి బయలుదేరటమా, లేకపోతే వచ్చేటప్పుడు ఒక దగ్గర హైవే మీద పెట్టేసి మనం భోజనం చేసుకోవటమా, ఇలాంటి ఏదైతే చేయాలి మనకి ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా దాన్ని అన్నీ కూడా మనం చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఏదైతే దాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ 2 రోజులు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కూర్చోవడానికి ఇట్లా మాట్లాడుకోవడానికి మళ్ళీ అవకాశాలు ఉంటాయో లేకపోతే మళ్ళీ పెట్టుకొని టైం వేస్ట్ చేయకుండా ప్రతి డివిజన్లో కూడా డోర్ టు డోర్ తిరగాలి. ఈరోజు జనసేన, మనము, బీజేపీ అందరం కూడా కలవాలి. దానికి ప్రతిరోజు కూడా తిరిగి ప్రతి ఇంటికి కూడా మనం ఎన్నికలు పోయే లోపల 3-4 సార్లు ప్రతి డోరు టచ్ చేయాలి. మనం ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా తెలియపరచాలి. ఇవన్నీ కూడా చేస్తేనే ఉంటుంది. తప్పితే మనం ఏదో కూర్చొని అయిపోయింది, మనకి ఇంత మెజార్టీ వస్తుంది, ఇంత గెలిచిపోయామని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారంటే పోయినసారిలాగా ఆ ఓవర్ కాన్ఫిడెన్సే మనం దెబ్బతీసింది. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎన్నో పనులు చేసాం. మనం ఎక్కడికి పోయినా కూడా కాలాలు ఎగరేసి గర్వంగా మీ డివిజన్లో ఈ పనులు చేసాం, మీకు ఇంత కార్యక్రమాలు చేసాం, మనం వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా మనం ప్రజలకు తెలియపరచాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. కొన్ని ప్రాంతాల్లో ఇందాక పోతరాజు కాలువ దగ్గర కొంతమంది పార్టీలో చేరుతూ ఉంటే కొంతమంది వాళ్ళు పోయేసి పోతురాజు కాలం మీద ఉండే ఇళ్ళన్నీ కూడా మీకు రేపు తెలుగుదేశం వస్తే తీసేస్తారని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెబుతున్నారంట. ఇట్లా అబద్ధాలు చెప్పడం, ఏదో విధంగా మాయ చేసి ఈ విధంగా కార్యక్రమాలు చేస్తుంటారు. కాబట్టి ఇందాక నేను కూడా చెప్పా, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రజల్లో అందుబాటులో ఉండి ఎవరు కూడా పార్టీ ఆఫీస్ కడిగి మీకు పని లేదు. ఎవరి డివిజన్లో ఏ నాయకుడైనా ఎవరి డివిజన్లో వాళ్ళు తిరగండి. ఎవరి డివిజన్లో వాళ్ళు తిరుగుతూ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటా, ఎక్కడ కూడా కాంట్రవర్షియల్ లేకుండా, అందరూ ఇగోలు పోకుండా మనం పూర్తిగా అందరం కలిసి ఆ డివిజన్లో తిరిగేటట్టు చేసుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకొకటి కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఏ బూత్లో బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారు, అందరూ ఉన్నారు, డివిజన్ అధ్యక్షులు ఉన్నారు. ఎవరికి మెజారిటీ రాకపోతే ఆ ముఖ్య నాయకులు కూడా ఉండేవాళ్ళు కూడా ఆ డివిజన్ వాళ్ళు రేపు వచ్చి పదవులు కూడా అడిగినా కూడా చేసేది లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. రేపు ఏ పనులు వచ్చినా కూడా మనం కష్టపడి మనం పనిచేయాలి. దాని తగ్గట్టుగా మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనం ఆ విధంగా నాకు ఇది కావాలని చెప్పి అడిగే పరిస్థితిలో మనం అందరం కూడా కష్టపడాలని చెప్పేసి కూడా మేము మనం తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఏందమ్మా
అదే ఇంకా ఇక్కడ ఉంటాయని చూస్తే కూడా మనం అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. రోజు అబద్ధాలు, అమాయక ఫేసి పెట్టి నేను చీర బట్టలు ఇస్తా, నేను పట్టాలు ఇచ్చాను, నేను సాధించాను, చెప్పిందే చేస్తాను, చెప్పిందేనా చేసిందే చెప్తాడు అని చెప్పేసి చేసిందే చెప్తాడని బోర్డులన్నీ వేసుకోవటం. ఆయన సంవత్సరం ముందు చేసేదే చెప్తామని చెప్పి 33 కోట్లు నీళ్ళు ఇస్తున్నాము, నీళ్ళు అయిపోయిందని చెప్పి ఆ రోజు ఒంగోలు 330 కోట్లు ఆ రోజు పెద్ద ర్యాలీ చేశాడు. మేము కూడా నిజమే అనుకున్నా, మా 330 కోట్లు మొత్తానికి పెద్ద అమౌంటే తెచ్చాడు, మన ఒంగోలుకి తాగునీరు సమస్య పోతులే, మంచి పని చేశారులే అని చెప్పేసి మనం అనుకుంటే, అది సెంట్రల్ గవర్నమెంట్ అన్ని నియోజకవర్గాలకు ఇస్తే దానికి కూడా ఒంగోలుకి అలాట్ చేసిన ఆ కాగితం తీసుకొని ఓ అని చెప్పేసి దానికి ఒక పెద్ద ఊరేగింపు చేశాడు. ఆ తర్వాత 333 కోట్లు ఏమైపోయిందో ఈ సంవత్సరం అయిపోయింది, అది కూడా జరగదు. అది ఇంకా మొన్న ఆ సైకో ముఖ్యమంత్రి వస్తే దాన్ని శంకుస్థాపన చేస్తారు 330 అని. ఇంకంటే ఆయన రేపు దిగిపోయి ఇంటికి పోయి రేపు సిద్ధం అంటున్నాడు కదా, ఆ సిద్ధం జైలుకి వెళ్తాడో ఎక్కడికి వెళ్తాడో తెలియని పరిస్థితిలో ఉంటే ఆయన చేత రాయించుకొని దాన్ని ఏదో మళ్ళా వస్తాయి డబ్బులు వస్తాయని చెప్తున్నారు. ఈరోజు ఇంకోటి మళ్ళీ మనం చూస్తేమో నెల రోజులు హైదరాబాద్లో కూర్చొని పట్టాలు డబ్బులు పడగానే దానికి ఒక ఊరేగింపు చేశాడు చేసి దానికి కూడా పట్టాలు కూడా ఈరోజు ఎంత దొంగ పట్టాలు ఇస్తున్నాడో ఏంటనేది కూడా మనం ప్రజల్లోకి తెలియపరచాల్సిన అవసరాలు ఉన్నాయి. దాన్ని 2 పద్ధతుల్లో చేస్తున్నాడు. అసలు లబ్ధిదారులు ఉండే వాళ్ళకి పట్టాలు ఇంతవరకు పొట్ల, పేదవాడు నిజంగా బాడుగిళ్ళల్లో ఉండి వాళ్ళకి నిజంగా స్థలం లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకేమో వాళ్ళకి ఇవ్వట్లా. ఈరోజు చనిపోయిన వాళ్ళకి ఇచ్చారు, ఉద్యోగస్తులకు ఇచ్చారు. అదేవిధంగా మన టిట్కో హౌస్లో 2000 చిల్లర శాంక్షన్ అయిన వాళ్ళకి ఇచ్చాడు. అదేవిధంగా వైఎస్ఆర్ ఈ కార్పొరేటర్లకు ఒక్కోడికి 50 ఇచ్చి వాళ్ళకి పట్టాలు ఇచ్చుకుంటా నేను పట్టాలు ఇచ్చానని చెప్పి చీరలు ఇచ్చి దాని అందరూ కూడా తిరుగుతా వాళ్ళకి అబద్ధాలు చెప్పే పరిస్థితిలో ఉన్నాడు. ఇవన్నీ కూడా మీరు కూడా గమనించుకోండి. మనం కోర్టుకు వెళ్ళామని చెప్పేసేమో మాయమాటలు చెబుతున్నాడు. మనం కోర్టుకు వెళ్ళలేదయా అని చెప్పేసి ఒకసారి చెప్తే కూడా తెలుగుదేశం వాళ్ళు కోర్టుకు వెళ్ళారని చెప్తున్నాడు. ఆ రోజేమో అంతకుముందేమో ఎర్రజల్ల చెప్పుకుంటా వచ్చారు 2 ఏళ్ళు. ఎర్రజల్ల కొండ తెలుగుదేశం వాళ్ళు ఆపారు, తెలుగుదేశం వాళ్ళు ఆపారని. ఈరోజు ఎర్రజల్ల కొండ కూడా మళ్ళా జింపెక్స్ వాళ్ళకి మళ్ళీ అలాట్ చేసి ఈరోజు మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు, అది క్వారీది. దాన్ని ఇట్లా మాయ మాటలు చెప్పి దాన్ని అక్కడ కట్టడానికి లేదయా, లేకపోతే మేము ట్రిపుల్ పెట్టేవాళ్ళం, మేము టిట్కో హౌసెస్ పెట్టేవాళ్ళం, అదేవిధంగా స్టేడియం కూడా కట్టేవాళ్ళం అని చెప్తే ఆ మాయ మాటలు చెప్తా అందరికీ పదే చెప్పిందే అదే చెప్తే 10 సార్లు అబద్ధాలు నిజమైంది అన్నట్టు ఆయన చేస్తా ఈరోజు ఉండే చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దానికి 40 కోట్లు పెట్టారు. ఆ 40 కోట్లు కూడా అకౌంట్ కూడా రేపు చూస్తాం. అది ఎక్కడికి 40 కోట్లు మొత్తం మట్టి తీసుకొచ్చి ఆయన కట్టే ప్రాజెక్టుల్లో అవన్నీ పెట్టి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కాలువ అన్నీ ఉన్నాయి. ఒక కుంట చెరువు కూడా ఉంటే మొత్తం కలిపేసి దాన్ని అది పెద్ద ప్రాజెక్టు చేసి ఈరోజు అంతా కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. గ్రానైట్ వాళ్ళకి ఏదైతే విధంగా వాళ్ళకి పెనాల్టీ వేశాడో రేపు ఆ విల్లాస్లో కూడా ఎంత మట్టి తోడారో ఈ రూపాయితో సహా ఈ ప్రభుత్వానికి కట్టించే బాధ్యతలు కూడా రేపు తెలుగుదేశం తీసుకుంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి పనులన్నీ కూడా చేసి ఇవాళ వచ్చేసి మేము చీరలు ఇస్తాము, బట్టలు ఇస్తాము, లేకపోతే గిన్నెలు ఇస్తాము, హాట్ బాక్సులు ఇస్తామని చెప్పేసి ఆయన తిరుగుతూ ఉన్నాడు. దీన్ని ఎవరు కూడా మనం కూడా డివిజన్స్లో స్లమ్ ఏరియాస్ ఉన్నా ఎక్కడున్నా కూడా అందరికీ తెలియపరచాల్సిన బాధ్యతలు కూడా మన అందరి మీద ఉన్నాయని చెప్పి మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు సీరియస్గా తీసుకోండి. సీరియస్గా ఎన్నికలు అనేది మనకు ఉండేది 20 రోజులు. ఈ 25 రోజులు మనం అందరూ కూడా పూర్తిగా కష్టపడేటట్టుగా సీరియస్గా మనం ఏం చేయాలా, మనం ప్రతి ఒక్కరిని ఒక నలుగురిని మనం తీసుకొస్తున్నావా అనేది కూడా మీ అందరూ కూడా దాని మీద సీరియస్గా చేయాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇందాక కరెక్ట్గా బాగా ముందు లోకేష్ గారు కూడా ఫోన్ చేశారు. అందుకే నేను లోపలికి పోయి మాట్లాడింది కూడా. ఆయన కూడా అడిగాడు మన ఏదైతే మన సూపర్ 6 అది ఓటీపీది ఎంతవరకు చేశారు, ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి కూడా దాన్ని కూడా అడిగారు. కాబట్టి అది కూడా నేను చెప్పా, మనం అంతా కూడా చేస్తూ ఉన్నారు, ఇంకా మొదలు పెడుతున్నాం. కొంత దగ్గర బాగానే జరుగుతూ ఉంది. మనం దగ్గర 14% వరకు ఈరోజు వచ్చామని చెప్పేసి కూడా మేము చెప్పాం. లేదు దాని మీద సీరియస్గా తీసుకోమని చెప్పారు. మీరు కూడా బూతుల్లో ఉండే వాళ్ళ చేత
సీరియస్గా దాన్ని రోజుకు ఒక 50 ఇళ్ళు డోర్ టు డోర్ తిరిగేటప్పుడు దాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకునేటట్టుగా సూపర్ 6 కూడా మనం కార్యక్రమం క్లియర్ చేయాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటి వరకు చేసిన దాంట్లో కూడా టాప్ 5 బూత్స్ 7వ డివిజన్లో లక్ష్మీనారాయణ 100% చేశాడు. 31వ డివిజన్లో 173వ బూత్లో మణికంఠ 100% చేశాడు. 29వ డివిజన్లో 148వ బూత్ వరలక్ష్మి 100% చేసింది, పెద్దిశెట్టి వరలక్ష్మి. అదేవిధంగా 2వ డివిజన్లో 218 షేక్ నజీర్ 100% చేశాడు. గట్టి కొట్టాలి, కొట్టడానికి కూడా మీరు పని చేయకుండా కొట్టకుండా. అదేవిధంగా 37వ డివిజన్లో కూడా 82వ బూత్లో ఉషారాణి 99.81% చేశారు. అదేవిధంగా టాప్ 5 డివిజన్స్లో వచ్చే లోపల 27 చంద్ర 100% చేశాడు. 7వది చంద్రరెడ్డి రాంబాబు 97.75% చేశారు. 48వ డివిజన్లో సుబ్బారావు 48.09% చేశారు. అదేవిధంగా 8వ డివిజను బైరమనేని తిరుపతిరావు 43.01% చేశారు. 28వ డివిజను శివశంకర్ గారు 40.88% వాళ్ళ డివిజన్లో చేశారు. అదేవిధంగా టాప్ 5 క్లస్టర్స్ కూడా కొట్టారి నాగేశ్వర 44.74% చేశాడు. జిఎస్ఆర్ 23.01% చేశాడు. వెంకటరెడ్డి 21.01 చేశారు. వెంకటేశ్వరు 20.82 చేశాడు. కపిల్ భాష 15.92%. వీళ్ళు టాప్ 5లో కస్టమర్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే డివిజన్ ప్రెసిడెంట్లు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. మనం ఏం చేస్తున్నారా, మన బూత్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ టాప్ ఎవరైతే చేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఏదైనా ఒక పని చెప్పేటప్పుడు దాన్ని సీరియస్గా ఉన్నాయి. ఆ పట్టాలు అన్నీ కూడా రేపు ఎవరికైతే పట్టాలు ఇచ్చారో కూడా మీకు చెప్తున్నాను, మన మీడియా ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నా, వాళ్ళు తీసేది కాదు. ఎవరికి ఇచ్చారో ఈ డూప్లికేట్కి, వాళ్ళ తొత్తులకి, కార్పొరేట్లకు ఇచ్చారో మొత్తం క్యాన్సిల్ చేస్తాం. రేపు ప్రభుత్వం వస్తే ఏ జరుగుతుంది, లబ్ధిదారులు ఎవరున్నారో, పేదవాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు ఇచ్చే వరకు అయిపోయింది, డబ్బులు తెచ్చే వరకు అయిపోయింది. వాళ్ళకి జోబులో డబ్బులు పెట్టాల, జగన్ రెడ్డి డబ్బులు కాదు, ప్రజల డబ్బులు. ప్రజల డబ్బులతోటి రేపు ఏం చేయాలో అవి కూడా నిర్ణయాలు తీసుకుంటాం. రేపు ఫ్లెక్సీ పెట్టారని చెప్పేసి ఆయన పట్టా తీసేస్తారంట. అంటే వీళ్ళ జోబులో ఉండి వాళ్ళ ఏం సొంత డబ్బులు ఇచ్చారా? ఇవన్నీ కూడా మనం కూడా ఆలోచించుకోవాలి. మనం ఏదంటే ఇప్పుడు రాజకీయాలు ఇట్లా చేయలే. మనం ఎంతసేపటికి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోబట్టే వీళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తూ ఉంటారు. రేపు అనేది వస్తుంది, దాని తగ్గట్టుగా ఎవరికైతే మనం లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకందరూ కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు ఇచ్చినా కూడా దొంగ పట్టాలు ఎవరికి ఇచ్చారో వాళ్ళందరికీ కూడా క్యాన్సిల్ అవుతాయి. వాళ్ళు రేపు అనేది మేము ప్రూవ్ చేస్తాం. రేపు కూడా తొందరలోనే వాళ్ళకి ఇచ్చినవి కూడా ఆయన అంటున్నాడు కదా, ఒక్కటన్నా చూపిస్తే నేను ఆశిస్తానంటాడు. కాసేపు ఒకటన్నా ప్రూవ్ చేస్తే నేను పోటీ చేయను అంటాడు. ఇవి కూడా ప్రూవ్ చేస్తాం, ఎవిడెన్స్తో సహా ప్రూవ్ చేస్తాం. దానికి ఏం సమాధానం చెప్పాలా పెద్ద మనిషి కూడా అది ఆ రోజు చూస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా సీరియస్గా రేపు జరగబోయే 17 ప్రోగ్రామ్కి అందరూ కూడా డివిజన్లో కూర్చోండి. డివిజన్లో ఎంతమంది వస్తారు, ఎన్ని బస్సులు కావాలో ఇక ఇప్పుడు ఇస్తే ఇప్పుడు ఇవ్వండి. రేపైనా కూడా రేపు మధ్యాహ్నం కల్లా రేపు మీరందరూ కూడా ఇస్తే దాని ప్రకారంగా మనం ఏం చేయాలో తర్వాత ఫుడ్ కానీ పాస్లు కానీ ఇవన్నీ కూడా మనం ఆర్గనైజ్ చేద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.